ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 8, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇక్కడ మనకు తెలియపరిచింది ఏంటంటే, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమలో ఆ భయాన్నట వెళ్ళగొడుతుందంట. భయం దండనతో కూడిందంట. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఆలోచించినట్లయితే మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, ధైర్యం కలిగినటువంటి పరిశుద్ధాత్మను మనకు దేవుడు వరంగా ఇచ్చారు. పరిశుద్ధాత్మ యందు మనల్ని ముద్రించారు. అయితే దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న వారమైతే మనము ఏ విషయంలోనూ భయపడము. ఒకరిని ప్రేమించే విషయంలో భయపడం, దేవుని వాక్యాన్ని చెప్పే విషయంలో భయపడం, దేవుని సువార్త చేసే విషయంలో భయపడం, సత్క్రియలు చేసే విషయంలో భయపడము. మనం భయపడుతున్నాము అంటే మనలో పరిపూర్ణ ప్రేమ లేదు. అంటే దేవుడు ప్రేమై ఉన్నారు గనుక, దేవుడు మనల్ని మొదటగా ప్రేమించారు గనుక, మనం అలాంటి ప్రేమను కలిగి ఉంటేనే మనం దేవుని వారం అయినట్లుగానే ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తూ ఉంటాము, కానీ దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నామని మనకు దేవుని నిర్ధారణ చేసుకుంటారంటే, ఎక్కడో పరలోకమందు ఉన్నటువంటి కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నామన్న మనము కనిపించే మన కళ్ళెదురుగా ఉన్నటువంటి సహోదరుని మాత్రం ద్వేషిస్తాము. అలా ద్వేషిస్తే మనము ప్రేమయందు పరిపూర్ణము అయినట్లుగా కాదు. దేవుణ్ణి మనం ప్రేమించే వారం అయితే కాదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పే నీవు నీ దగ్గరగా ఉన్నటువంటి సహోదరుని ద్వేషించినట్లయితే ఎక్కడో ఉన్న దేవుని నువ్వు ఎలా ప్రేమించినట్లు? దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుని ప్రేమలో పక్షపాతం లేదు. మరి దేవుని పిల్లలమైన మనలో కూడా పక్షపాతం అనేది ఉండకూడదు. క్రీస్తులో మనము సంపూర్ణులమైనట్లుగా ఉండాలంటే ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క లక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి నిస్వార్థమైన ప్రేమను మనం కలిగి ఉంటేనే దేవుణ్ణి మనం ప్రేమించినట్లు, క్రీస్తులో మనం నిలబడినట్లు, పరిశుద్ధాత్మను ముద్రను మనం వేసుకున్నట్లు, పిరికితలం గల ఆత్మ మనలో లేదు, ధైర్యం కలిగినటువంటి పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు అనేది మనము గుర్తించగలుగుతాము. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనలో ఉండే ప్రేమ ఎలా ఉంది, దాని లోతు, దాని ఎత్తు, దాని కొలతను మనం తెలుసుకొని మరి క్రీస్తు అడుగుజాడల్లో నడవాలని, పరిపూర్ణమైన ప్రేమను కలిగి మనము ఈ భూమి మీద ప్రవర్తించాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.